హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనలిస్ట్ సత్య సంతోష్ వెల్తేజ్. నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్య అప్డేట్. ఈ వీడియోలో గత వారం అప్డేట్స్ లేదా నెక్స్ట్ వీక్ రాబోతున్న అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడతాము. బట్ దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా ఎవరైతే మా యొక్క ఛానల్ ఫాలో అవుతా ఉన్నారో లేదంటే మా యొక్క అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక అప్డేట్. ఇక మీదట మనం లైవ్ సెషన్ అనేది కొనసాగించట్లేదు. ఒక 2-3 నెలల వరకు మనం లైవ్ సెషన్ అయితే కంటిన్యూ చేయలేము. ఒకవేళ వీలుంటే నేను మంత్లీ లేదా వీక్లీ మార్కెట్ సంబంధించి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అయితేనే చేస్తాను. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, నాకు యూట్యూబ్ ఛానల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. మా యొక్క ఇన్వెస్టర్స్కి సపోర్ట్ చేయడము, మార్కెట్ అనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో చాలా చాలా అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి. సో ఆ కారణం వల్ల మేము ఎక్కువగా అగ్రెసివ్ వీడియోస్ చేయడం కానీ లేదంటే ఆ లైవ్లోకి రావడం కానీ టైం అయితే మాకు సరిపోదు. అది మీరు గమనించగలరు. ఇప్పటికే చాలా వీడియోస్ ఎడిటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అవి కూడా కంప్లీట్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఏదైతే ఎక్కువగా ఇమీడియట్ అప్డేట్ ఉందో అది ముఖ్యంగా మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీలో లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మ్యాక్సిమం నా యొక్క టైం అనేది రీసెర్చ్ సంబంధించి డేటాని ఎవాల్యుయేట్ చేసే సందర్భంగా నా యొక్క టైం అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో అది మీరు అర్థం చేసుకోగలరు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మా యొక్క వీడియో కింద కామెంట్లో తెలియజేయగలరు. లైవ్ సెషన్లో మనం ఏదైతే సపోర్ట్ ఇచ్చామో అదేవిధంగా అక్కడ కూడా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మీరు గమనించగలరు. మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్, ఎస్పెషల్లీ ఎవరైతే భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయారో లేదంటే కేవలం ఫ్రీ టిప్స్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. వెల్త్ క్రియేషన్ సంబంధించి, డైవర్సిఫికేషన్ సంబంధించి. చాలా మంది అవి బాగున్నాయని చెప్తా ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు. బట్ ఎక్స్పెక్టెడ్ వ్యూస్ అయితే రావట్లేదు, ఎక్స్పెక్టెడ్ కౌంట్ నేను చూడట్లేదు. ఇక్కడ నేను అర్థం చేసుకుంటుంది ఒకటే, చాలా మందికి ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. గోల్డ్ ఇలా అయిపోతుంది, గోల్డ్ పడిపోతుంది అని చెప్పేసి వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను పదే చెప్తూ ఉంటాను, మీరు టిప్స్ వెనక లేదంటే ఏదో కంటెంట్ వెనక పరిగెత్తుతూ ఉన్నారు. లాజిక్స్ని, ఫ్యాక్ట్స్ని, డైవర్సిఫికేషన్ లేదంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇవేవి అర్థం చేసుకోకుండా ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మైండ్లోకి ఈరోజు చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు గోల్డ్ బై అని చెప్తే ఎంత బై చేస్తారో వాళ్ళకే తెలియదు. సెల్ చేయాలంటే ఏం సెల్ చేయాలో కూడా తెలియదు. సిల్వర్ బై అని చెప్తే ఆస్తులన్నీ అమ్మి కూడా చాలామంది సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు, ఎమోషనల్ మేనేజ్మెంటు, డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అవి తెలియక చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటూ ఉన్నారు. సో బేసిక్స్ అవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఒక లగ్జరీ కారు కొనుక్కుంటారు లేదా డ్రైవింగ్ వచ్చని అనుకుంటారు. బట్ వాళ్ళకి డ్రైవింగ్ పట్ల కొన్ని బేసిక్స్, రోడ్డు పట్ల, రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన లేకపోతే, లేదా ఒక వ్యక్తి తాగి కార్ డ్రైవ్ చేస్తే దానివల్ల యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక కారు కొనడమో లేకపోతే డ్రైవింగ్ తెలిస్తే సరిపోదు. ఆ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, తర్వాత బేసిక్ కామన్ సెన్స్. ఈరోజు మార్కెట్లో మనం చూస్తూ ఉంటాము, చాలామంది అసలు డ్రైవింగ్ సరిగ్గా తెలియదు, రోడ్డు మీదకి వస్తారు, వేరే వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్లో అండ్ వెల్త్ క్రియేషన్లో, ట్రేడింగ్లో కూడా అవే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఒక మొబైల్ యాప్ పట్టుకొని దాంట్లో బై సెల్ చేసేస్తే అయిపోదు. అది ఎందుకు బై చేయాలి, ఎందుకు బై చేయకూడదు, ఎలా బై చేయాలి, ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు అసలు బేసిక్స్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించి నేను రియల్ టైమ్ కేస్ స్టడీస్ మీకు హెల్ప్ఫుల్గా ఉండదని చెప్పి చాలా షేర్ చేస్తూ ఉన్నాను. బట్ గోల్డ్, సిల్వరు లేకపోతే ఇంకేదో చెప్తే వచ్చే వ్యూస్ ఇలాంటి వీడియోస్కి అయితే రావట్లేదు. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయి లేకపోతే యాడ్సెన్స్ రెవెన్యూ ఇవన్నీ కూడా నాకు అన్నెసరీ. నేను చెప్పేది ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఫస్ట్ తెలుసుకోండి, దీన్ని అర్థం చేసుకోండి. ఇవి తెలుసుకోకుండా కేవలం బై సెల్ టిప్స్ కోసమో లేకపోతే రాత్రి మేము కోటేశ్వరులు అయిపోదాం అని చెప్పేసి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో కరెక్ట్ కాదు. రెండోది, చాలామంది మీరు ఫ్రీ టిప్స్ ఇవ్వట్లేదండి లేకపోతే ఫ్రీగా పనిచేయట్లేదని చెప్పి తప్పుగా అనుకోవడం లేకపోతే నెగిటివ్గా అనుకోవడం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ యూట్యూబ్, సోషల్ మీడియా వేరు, రియల్ టైమ్ అనాలిసిస్ వేరు, రియల్ టైమ్ అడ్వైజరీ వేరు. సో ఆ రెండు కూడా ఎవరు కూడా ఒకేలాగా ఇవ్వరు. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. రెండు, నేను ఇక్కడ ఫ్రీ టిప్స్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఇచ్చే ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు మార్కెట్లో ఎవరు కూడా షేర్ చేయరు. సరైన అవగాహన లేకపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు నాకు తెలుసు చాలామంది, ఎస్పెషల్లీ సిల్వర్లో కూడా చాలామంది 50 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. ఎందుకంటే మీకు అసలు మినిమం బేసిక్స్ అనేది తెలియదు. అవి అర్థం చేసుకోకుండా
ఏదేదో టిప్స్ కోసము ఏదేదో సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదో చెప్తారు, దాని గురించి పరిగెత్తుతూ ఉన్నారు తప్ప బేసిక్స్ని ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. సో మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇలాంటి బేసిక్స్ని తెలుసుకుంటే తప్పేంటి? అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా వస్తూ ఉంది కదా. సో అది అర్థం చేసుకుని చెప్తా ఉన్నాను. ఇక్కడ పదే పదే అడ్వైజర్స్ని అనలిస్ట్ని ఇన్సల్ట్ చేస్తారు, లేకపోతే అనలిస్ట్ నీకు వచ్చా రాదని చెప్పి క్రిటిసైజ్ చేస్తారు, లేకపోతే ఫ్రీగా పనిచేయమని, ఇవన్నీ డ్రామా అయితే జరుగుతూ ఉంది తప్ప ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ఆ ఎడ్యుకేషన్ మనం తెలుసుకోవడము నేర్చుకోవడం తప్పలేదు కదా. అవన్నీ మాకు అనవసరం అండి. రేపు తెల్లవారి సిల్వర్ ఎక్కడికి వెళ్తుంది, ఎల్లుండి తెల్లవారి గోల్డ్ ఎక్కడికి వెళ్తుంది, ఇదే మాకు చెప్పండి, ఇంకేం మాకు చెప్పక్కర్లేదు. ఈ బిహేవియర్ అనేది మార్కెట్ని సర్వనాశనం చేసేస్తుంది. సో ఇలాంటి బిహేవియర్ ఇంకా వేరే ఛానల్ దగ్గర వేరే వాళ్ళ దగ్గర చూపించండి, నా దగ్గర చూపించొద్దు. నేను పదే పదే చెప్తా ఉంటాను, మీ యొక్క మ్యానిపులేటర్ మైండ్ సెట్ తీసుకొచ్చి నా దగ్గర చూపించి నన్ను కూడా మ్యానిపులేటర్ చేయొద్దు. ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది చూస్తూ ఉన్నాను, ఆ బేసిక్ ఫ్లో అనేది ఏదైతే ఉండాలో లేదా ఎనాలిసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేయలేని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నేను ట్రేడింగ్ చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అనేది మార్కెట్లో లాంగ్ టర్మ్లో మీ యొక్క వెల్త్ క్రియేషన్ని నాశనం చేసేస్తుంది. ఇది మీకు సరదాగా ఉండొచ్చు, టైం పాస్ అయ్యి ఉండొచ్చు, మీ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ మాలాంటి వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కొన్ని వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎమోషనల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నోటికి వచ్చినట్టుగా మాట్లాడి లేకపోతే ఏదో ఒకటి చెప్పేస్తే జరగదు. ఈ రోజు గత 7 నెలలుగా మనం చూస్తే ఎన్నోసార్లు మనం ఇచ్చిన అనాలిసిస్ అవన్నీ కూడా సక్సెస్ అయ్యేవి. రీసెంట్ టైమ్స్లో ఇస్తున్న అనాలిసిస్ కానీ లైవ్లో మనం ఇస్తున్న ఆ యొక్క స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా పక్కా మీకు ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే, మీరు అర్థం చేసుకోవాలి, ఒక వర్డ్ మనం యూజ్ చేయాలని, ఒక అనాలిసిస్ మనం ఇవ్వాలంటే ఎంతో జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఇది నేను పదే పదే చెప్తా ఉన్నాను. నోటికి వచ్చినట్టుగా చెప్పడం కానీ లేకపోతే మీరు అడిగారు కాబట్టి ఏదో చెప్పాలని జరగదు. ఆ రోజు అనాలిసిస్ ఉంటేనే చెప్తాము, లేకపోతే చెప్పం. ఇది పదే సార్లు మీకు చెప్తా ఉన్నాను. ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, అనాలిసిస్ అనేది ఒక ప్రాసెస్. ఈ రోజు ఉన్న అప్డేట్ రేపు మారిపోతుంది, రేపు ఉన్న అప్డేట్ ఎల్లుండి మారిపోతుంది. సో రేపు మార్నింగ్ మార్కెట్ ఎలా ఉంటుందో అడిగితే ఓకే, కానీ ఒక 10 సంవత్సరం తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుంది, లేకపోతే గోల్డ్స్లో రేట్లకు వెళ్తాయి అని అడగడం అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు. అన్ని వేళలా అలాంటి అనాలిసిస్ కరెక్ట్ కాదు. సో అనాలిసిస్ వేరు, ఏదో నార్మల్గా ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోవడం వేరు, అనాలిసిస్ పార్ట్ వేరు. నేను పదే చెప్తా ఉన్నాను, జనవరి 29 ఆ తారీఖులో ఎగ్జిట్ కాల్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఎగ్జిట్ కాల్ ఇచ్చినా కూడా అది మీ వరకు చేరలేదు. ఎందుకు చేరలేదంటే ఆ రోజు మీరు అనాలిసిస్ పార్ట్లో మీరు లేరు, మీరు వేరే దాంట్లో ఉన్నారు, లేదా మీకు అవగాహన లేదు. సో అనాలిసిస్ అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎస్ఐపిలో కొనుక్కుంటానో మర్చిపోతానంటే వేరే పాయింట్. బట్ ఎవరైతే ట్రేడర్గా ఉన్నారో, ఎవరైతే వెల్త్ క్రియేటర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో ఇది పదే చెప్తా ఉన్నాం. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. లాస్ట్ వీక్ మనకి కొన్ని కీ డేటా పాయింట్స్ అయితే వచ్చాయి. ఒకటి, మార్కెట్ సంబంధించి కొంత అన్సర్టెనిటీ ఉన్నా కూడా మార్కెట్లో మనం ఒక కన్సల్టేషన్ బేస్డ్ ట్రెండ్ అయితే చూసాము. మరోవైపు సడన్గా గోల్డ్ సిల్వర్లో ఒక ర్యాలీ వచ్చిందని చెప్పేసి మార్కెట్ అయితే భావిస్తూ ఉంది. ఎస్, మార్కెట్లో కొంత ర్యాలీ అయితే వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 10%, ఇండియన్ మార్కెట్లో 7% గోల్డ్ ర్యాలీ అయితే, అదేవిధంగా సిల్వర్లో కూడా కొంత ర్యాలీ అయితే మనం చూసాము. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత అగ్రెసివ్గా సిల్వర్ ర్యాలీ అయితే, డొమెస్టిక్ మార్కెట్లో కొంత తక్కువగానే ర్యాలీ అయితే అయ్యింది. అయితే ఈ ర్యాలీ ఎందుకు అయ్యింది, దీనికి కారణాలు ఏంటి, ఫర్దర్గా మార్కెట్ ఎలా ఉండబోతా ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నము, చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఎవరైతే మా యొక్క లైవ్ సెషన్ని లేదంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని గత 2-3 నెలలుగా అట్లీస్ట్ ఫాలో అవుతూ ఉన్నారో మీరందరూ చూడొచ్చు, జూన్ చివరిలో నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను, లేదా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక మీదట యుఎస్ఏ ఇరాన్ ఈ వార్ అనే ఇష్యూ ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించదు. ఇండియన్ మార్కెట్ చాలా వరకు సెక్యూర్డ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ అనేది బుల్లిష్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి జూన్ జూలై టైంలో మనం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా లైవ్ సెస్లో మీరు చూడొచ్చు. అయితే దానికి మెయిన్ ఫ్యాక్టర్స్ 3 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి, మీకు యుఎస్ఏ ఇరాన్ వార్లో జరుగుతున్న ఇష్యూస్ వల్ల మెయిన్గా మనకి వచ్చే ప్రాబ్లమ్ ఎనర్జీ, అదే క్రూడ్ ఆయిల్ లేదా ఎల్పిజి గ్యాస్. రీసెంట్ టైమ్స్లో కొన్ని అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు. ఈరోజు ఇండియాకి ఎటువంటి షార్టేజ్ కానీ ప్రాబ్లం కానీ లేదు. ఎందుకు లేదు అంటే చాలా వరకు ఇంపోర్ట్స్ వేరే దేశాల నుంచి వస్తూ ఉన్నాయి. గల్ఫ్ దేశాల మీద ఆధారపడడం అనేది తగ్గించుకుంది. మరో ముఖ్యమైన పాయింట్ రీసెంట్గా వచ్చింది, యుఎస్ఏ ఇండియాకి ఆల్మోస్ట్ 67% ఎల్పిజి గ్యాస్ని సప్లై చేస్తూ ఉంది. వాట్ మే బి ద థింగ్, ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇండియాకి తన యొక్క క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం కానీ ఎల్పిజి గ్యాస్ యొక్క షార్టేజ్ కానీ ఇప్పుడు లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల మన యొక్క మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇదివరకే చెప్పాను. మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఎఫ్ఐఎస్ ఎవరైతే గత కొన్నాళ్ళుగా ఇండియన్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. గత నెల రోజులు మన
డాటాని చూస్తే FIS నెట్ బయింగ్ అనేది పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చాయి. దాంతోపాటు గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని కొత్త డెసిషన్స్, ఇండియాలో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఇవన్నీ కూడా పెరగడం కూడా మన మార్కెట్కి సపోర్టివ్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్లో మీరు చూడొచ్చు, లేదా డిఫరెంట్ ఛానల్స్లో లేకపోతే న్యూస్ మీడియాలో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. బట్ ఆ రోజు జూన్ ఇరాన్ USA ఈ ఎపిసోడ్ మళ్ళీ వస్తుందా, మళ్ళీ రాదా, లేకపోతే మార్కెట్ మళ్ళీ క్రాష్ అవుతుందా, ఇవన్నీ చెప్పి చాలామంది భయపెట్టిన సందర్భం కూడా జూన్ సందర్భంలో మనం చాలా క్లియర్గా చెప్పాము. ఇక మీదట బుల్ మార్కెట్ని చూస్తారు, చాలా పోర్ట్ఫోలియోస్లో ర్యాలీ వస్తాయని చెప్పడం జరిగింది. చాలామంది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్లో ర్యాలీ అయితే వచ్చింది. ఈవెన్ మా యొక్క PMSలో కానీ మా యొక్క ఇన్వెస్ట్మెంట్లో కూడా ర్యాలీ అయితే వచ్చింది. సో నేను అదే చెప్తా ఉన్నాను, ఇక్కడ అడ్వాన్స్డ్ అనాలిసిస్ అనేది డేటా పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. డేటా పాయింట్స్ మనకు క్లియర్గా ఉంటే మన అనాలిసిస్ అనేది చాలా కన్ఫర్మ్గా అయిపోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరోవైపు లాస్ట్ వీక్ గోల్డ్ సిల్వర్లో చాలా ర్యాలీ అయితే వచ్చింది. అయితే ర్యాలీ వచ్చే ముందు లేకపోతే అంతకుముందు చాలా మందిలో నేను చూసిన కొన్ని కామన్ ఫ్యాక్టర్స్, మార్కెట్లో గోల్డ్ సిల్వర్ పడినా లేకపోతే మార్కెట్ పడినా చాలామంది మాతో కామెంట్ చేస్తూ ఉంటారు, మార్కెట్ పడిపోతుంది లేదా గోల్డ్ సిల్వర్ పడిపోతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళే కామెంట్ చేస్తారు. ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో ఇదిగో గ్రోత్ స్టార్ట్ అయిపోయింది, ఇదిగో బుల్ మార్కెట్ మొదలైపోయింది అని చెప్పేసి అంటారు. కానీ అది ఎందుకు పెరిగింది, ఎందుకు పెరగలేదు, ఎందుకు పడుతుంది, ఇవి కూడా ఎవరికి కూడా అనవసరం. పెరిగితే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకుంటారు, పడితే ఎక్కడికో పడిపోద్ది అనుకుంటారు. బట్ అది ఎందుకు పడుతుంది, ఏ రేంజ్లో పడుతుంది, ఏ రేంజ్లో పెరగవచ్చు, పడిపోవచ్చు, ఇది ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఒకవేళ మీరు లాస్ట్ లైవ్ సెషన్లో మీరు అటెండ్ అయ్యి ఉంటే, ఎందుకంటే నేను పదే చెప్తా ఉంటాను, నేను చాలా మంది చూస్తూ ఉన్నాను, నేర్చుకోండి తెలుసుకోండి అంటే చాలా మందికి టైం ఉండదు, చాలా బిజీ అయిపోతారు. ఈవెన్ ఆ యొక్క కంటెంట్ కూడా చూసే ప్రయత్నం కూడా చాలా మంది చూడట్లేదు. సో అవన్నీ చూడకుండా తెలుసుకోకుండా అన్నీ కూడా మనకి తెలిసిపోవాలంటే అవ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. సో లైవ్ సెషన్లో నేను చాలా క్లియర్గా చెప్పాను, మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్ కన్సల్టేషన్ స్టేజ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్లో మీరు ఒక మిక్స్డ్ టు పాజిటివ్ ట్రెండ్ కూడా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి. మీరు అలా అని చెప్పేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పేసి అనట్లేదు, బట్ మీరు అర్థం చేసుకోవాలి, ట్రెండ్స్ అనేది ప్రతి సందర్భంలో మారుతూ ఉంటాయి. అండ్ అంతకుముందు మనకి USA ఫెడ్ సంబంధించి అప్డేట్స్ అవన్నీ కూడా వచ్చాయి, అవి కూడా మనం మాట్లాడుతూ ఈ పాయింట్ గురించి కూడా చెప్తాం. ఈరోజు మార్కెట్లో ఒక ర్యాలీ అయితే మనం చూసాం. అయితే ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పేసి అంచనా వేసే ప్రయత్నం మనం చేస్తే, ఎవరైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లేదా USA మార్కెట్ గురించి అవగాహన ఉందో వాళ్ళు కొంత క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే తెలియదో నేను మరొకసారి మీకు చెప్తా ఉన్నాను. అండ్ ఇదివరకే మన యొక్క ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ మీద డాలర్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాలర్ యొక్క ప్రైస్ డిఫరెంట్ కారణాల వల్ల ఇంపాక్ట్ అవుతుంది. దాని యొక్క మెయిన్ కారణం ఇన్ఫ్లేషన్స్ లేదంటే USA నుంచి వస్తున్న ఎకనామిక్ డాటా అని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ ఫ్రైడే USA సంబంధించిన జాబ్ డేటా కూడా అప్డేట్ వచ్చింది. ఆ జాబ్ డేటాలో ఒక పాయింట్ ఏదైతే వచ్చింది, 23,000 జాబ్స్ అనేది కోతకు గురయ్యేవి, అంటే ఎంప్లాయీస్ని కట్ చేశారు. అంటే అక్కడ జాబ్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. దాంతో పాటు చాలా మంది మార్కెట్లో చెప్పని ఇంకొక పాయింట్ కూడా వచ్చింది, అవర్లీ ఛార్జెస్ అంటాం. USలో శాలరీస్ అవర్లీ బేస్డ్గా ఉంటాయి. అక్కడ గంటకి 1,000 రూపాయలు ఇస్తే మార్కెట్ ఒకలాగా ఉంటుంది, గంటకి 800 రూపాయలు ఇస్తే ఇంకోలాగా ఉంటుంది. ఒకవేళ 1,000 రూపాయలు 800 అయ్యింది అంటే అది మార్కెట్కి నెగిటివ్ అనమాట, మార్కెట్ వీక్ అయ్యింది అని చెప్పి ఒక మీనింగ్ అనమాట. సో లాస్ట్ వీక్ ఇది కూడా జరిగింది. లాస్ట్ వీక్ నాన్ ఫామ్ పేరోల్ యొక్క కౌంట్ అనేది తగ్గింది, మరోవైపు మీకు అవర్లీ ఛార్జెస్ అనేది తగ్గింది. సో దీనివల్ల మార్కెట్లో ఒక సెంటిమెంట్ వెళ్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచవలసిన అవసరం లేదు అని చెప్పేసి. లేదు అంటే ఇన్ కేసు తగ్గించవచ్చు అని కూడా ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది. ఇదివరకే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే USA యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయో అవి గోల్డ్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించి గోల్డ్ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే USA ఇంట్రెస్ట్ రేట్లు పెంచదో అనేటప్పటికి ఆ యొక్క భయాలు తగ్గిపోయి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. మరోవైపు ఒకవేళ USA ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది అని అనుకుంటే గోల్డ్ అమాంతం పెరిగిపోతుంది. ఇది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మన అందరికీ తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే అర్థం చేసుకోండి. సో ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్స్ గోల్డ్ ప్రైసెస్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. బట్ ఇక్కడ మీకు మరొకసారి నేను గుర్తు తెస్తా ఉన్నాను, ఇక మీదట మీకు ఇంట్రెస్ట్ రేట్లు బేస్డ్గా జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మరొకసారి గుర్తు తెస్తా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి, బట్ దాన్నే బేస్డ్గా తీసుకొని మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచవచ్చు, పెంచకపోవచ్చు, ఇవన్నీ కూడా వేరే ఫ్యాక్టర్స్. నేను ఇంట్రెస్ట్ రేట్లకి ఫెడ్ ఇంట్రెస్ట్ చూపించదు, ఇంట్రెస్ట్ రేట్లు పెంచదు లేదా తగ్గించదు, అది అలాగే కాన్స్టెంట్గా ఉంచుతుందని చెప్పి గతంలో కూడా చెప్పాను. దీనికి సంబంధించి మరొక అనాలిసిస్ కూడా త్వరలో చేయబోతా ఉన్నాను. ఎందుకంటే మనకి సెప్టెంబర్లో USA ఫెడ్ సంబంధించి ఒక మేజర్ అప్డేట్ రాబోతా ఉంది. సెప్టెంబర్ 16, 17 తారీఖులో రాబోతున్న అప్డేట్ చాలా చాలా క్రూషియల్.
సో దానికి సంబంధించిన అనాలిసిస్ అంటే మనం నెక్స్ట్ సెషన్లో కానీ వీలైనంత త్వరగా ఆ వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. బట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచరు అని ఒక అభిప్రాయం క్రియేట్ అవ్వడం వల్ల గోల్డ్లో ఒక ర్యాలీ అయితే రావడానికి కారణమైతే అయింది. దాంతోపాటు లాస్ట్ వీక్ లేదా లాస్ట్ 15 రోజులుగా మనం చూస్తే క్రూడ్ ఆయిల్లో కొంత కరెక్షన్ అయితే మనం చూసాం. క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ గోల్డ్లోకి వెళ్తాయి. ఇదంతా కూడా ఒక ట్రేడింగ్. ఎఫ్ఐఎస్ పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే అల్ట్రా హెచ్ఎన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా షార్ట్ టర్మ్లో వాళ్ళ యొక్క ఫండ్స్ని అక్కడికి ఇక్కడికి రొటేషన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పాను. క్రూడ్ ఆయిల్ అయితే క్రూడ్ ఆయిల్లో పెడతా ఉన్నారు, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, లేదంటే సౌత్ కొరియాకి వెళ్తా ఉన్నారు, లేదా సౌత్ కొరియా నుంచి వేరే దగ్గరికి వెళ్తా ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చాలా త్వరగా రొటేషన్ చేస్తూ ఉన్నారు. ఇది గతంలో నేను మార్చ్ ఏప్రిల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు మార్కెట్లో అది అర్థం చేసుకోగలరు. మరోవైపు మరో మేజర్ అప్డేట్ వచ్చి యుఎస్ఏ ఇరాన్ సంబంధించి ఆ వార్ యొక్క ఇంపాక్ట్ కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యింది. పీస్ టాక్స్ జరగవచ్చు, లేకపోతే ఇదొక వార్ అనేది కొంత పాజ్ జరుగుతుందని చెప్పి ఒక మార్కెట్ ఎప్పుడైతే భావించిందో ఇవన్నీ కూడా పెరగడానికి ఒక కారణం అయ్యావి. నేను చాలాసార్లు చెప్పాను, కొన్నిసార్లు ఆ కారణాలన్నీ కూడా ఒకేసారి వస్తాయి. అది బుల్లిష్ అయితే బుల్లిష్ అయిపోతాయి, బీరేస్ అయితే బీరేస్ అయిపోతాయి. కొన్నిసార్లు వెరీ రేర్గా మిక్స్డ్ అయిపోతాయి. అంటే ఒకవైపు పాజిటివ్ ఇంకోవైపు నెగిటివ్ వచ్చి ఆ న్యూస్ అనేది దానికి మిక్స్డ్గా క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవి వేరే వేరే రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మ్యాక్సిమం సార్లు అయితే బుల్లిష్గా లేదంటే బీరేస్గా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కారణాల వల్ల లాస్ట్ వీక్ మీరు ఒక ర్యాలీని అయితే చూశారు. అది ర్యాలీ కొనసాగుతుందా? ఈ ర్యాలీ ఇప్పుడు మొదలైపోయింది కాబట్టి ఇక ఆగదు, గోల్డ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, సిల్వర్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనుకోవడం అనేది మళ్ళీ తప్పే అవుతుంది, తప్పుడు అనాలిసిస్ అవుతుంది. నేను పల్లె చెప్తా ఉన్నాను, చాలామంది కేవలం ప్రైసెస్ చూస్తూ ఉన్నారు. కొంచెం పెరిగితే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు, కొంచెం పడితే అది ఇంకెక్కడికో పడిపోద్ది అనుకుంటున్నారు. కేవలం ప్రైసెస్ వెనక పెరిగితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోస్ ఇలానే తయారవుతాయి. మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలి, స్ట్రాటజీస్ని అర్థం చేసుకోవాలి, ట్రెండ్స్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ మీకు ఇండియా సంబంధించి యూఎస్ఏ సంబంధించి సిపిఐ డేటా అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా యూఎస్ఏలో సిపిఐ డేటా చాలా కీలకం అవుతుంది. అక్కడ ఉన్న డేటా సిపిఐ డేటా కొద్దిగా పెరగకపోవచ్చు, బట్ కోర్ సిపిఐ పెరుగుతూ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్ సిపిఐకి తేడా ఏంటి? ఇన్ఫ్లేషన్లో మనం అక్కడ ఉన్న వస్తువులు, సర్వీసెస్, ఎనర్జీ ప్రొడక్ట్లైన క్రూడ్ ఆయిల్, ఎల్పిజి గ్యాస్ యొక్క యావరేజ్ గ్రోత్ని కౌంట్ చేస్తారు. వాటి యొక్క గ్రోత్ యావరేజ్ని తీసుకుని ఇన్ఫ్లేషన్ కాల్కులేట్ చేస్తారు. బట్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే అందులో ఎనర్జీ తీసేస్తారు. ఓన్లీ ప్రొడక్ట్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, సర్వీసెస్ ఇవన్నీ కూడా యావరేజ్ తీసుకుని ఒక కౌంట్ చేస్తారు. ఈ కోర్ సిపిఐ నెక్స్ట్ వీక్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డేటా చెప్తా ఉంది. మేబీ అది పెరగవచ్చు, పెరగపోవచ్చు. బట్ 12వ తారీఖున రాబోతున్న యుఎస్ఏ ఇన్ఫ్లేషన్ డేటా కీలకం అవ్వబోతా ఉంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మళ్ళీ కామెంట్ చేస్తే, అప్డేట్ వస్తే ఖచ్చితంగా అది గోల్డ్ సిల్వర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదు పర్వాలేదు న్యూట్రల్గా ఉంది, లేదంటే ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది అనుకుంటే అది కొంతవరకు మిక్స్డ్ టు పాజిటివ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంది. సో ఇక్కడ సిపిఐ డేటా మళ్ళీ మీకు కీలకం అవుతా ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. పెరిగింది కాబట్టి పెరిగిపోతా వెళ్ళిపోతుంది, తగ్గింది కాబట్టి అలా పడిపోతుంది. ఇవేవి కూడా కరెక్ట్ కాదు. క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, మార్కెట్లో ఎకనామిక్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు ఇవన్నీ కూడా టెక్నికల్స్ ఫాలో అయ్యేవి. ఇప్పుడు టెక్నికల్స్ పక్కన పెట్టేశారు. కేవలం ఫండమెంటల్స్ అండ్ ఎక్స్టర్నల్ డేటా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. సో ఈ డేటా పాయింట్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది వస్తారు, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పి అడుగుతారు, లేకపోతే రేపు గోల్డ్ ఎక్కడికి వెళ్తుందని అడుగుతారు. వాళ్ళు అడగడంలో తప్పలేదు, బట్ ఆ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ రాంగ్. ఇక్కడ డేటా పాయింట్స్ ఎలా వస్తాయో ఇక్కడ బిహేవియర్ అలా మారిపోతుంది. సో రాబోతున్న డేటా పాయింట్స్ని 100% ప్రతిసారి అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఇది నేను 10 సార్లు చెప్తా ఉన్నాను. అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా చెప్పడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమని చెప్పి మన వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేశాము. యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉన్నాం. కానీ చాలామంది వాట్సాప్ కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వట్లేదు, లేదంటే వెయిట్ చేసే పేషెన్స్ చాలామందికి లేదు. నేను చూస్తూ ఉన్నాను, చాలామంది జాయిన్ అయిన వెంటనే మాకు అప్డేట్లు వచ్చేయాలి, వెంటనే మాకు అన్నీ చెప్పేయాలి అంటూ ఉన్నారు. ఈరోజు గత 6-7 నెలలుగా మీరు చూస్తే మనం ఇచ్చిన అనాలిసిస్ అన్నీ కూడా సూపర్ సక్సెస్ లేదా 100% ఎక్యురేట్గా ఉంది. బట్ చాలామంది దాన్ని యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే అయితే తొందరపాటు, అయితే ఇష్టం వచ్చినప్పుడు మాకు రికమెండేషన్ కావాలని ఒక తొందరపాటు తప్ప అనాలిసిస్ రికమెండేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తామని చెప్పి ఎవరు కూడా లేదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ రోజు మార్కెట్ బాగోలేదు, ఈ రోజు నాకు అప్డేట్ తెలియదు అనేటప్పుడు నాకు తెలియదని చెప్తాను. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ షేర్ చేయడం జరుగుతుంది. కానీ రిటైల్ పీపుల్ లేకపోతే నార్మల్ పీపుల్ అలా వెయిట్ చేయలేకపోతా ఉన్నారు. అడిగిన వెంటనే వాళ్ళకి అనాలిసిస్ కావాలంటా ఉన్నారు. ఇది చాలా చాలా సమస్య. ఇది అర్థం చేసుకోండి.
మార్కెట్లో ఇంత డేటా ఉంటుంది, డేటాని అర్థం చేసుకోవడం, డేటా తగ్గట్టుగా మాట్లాడడం అండ్ దాని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఒకే స్ట్రాటజీ వర్కౌట్ కాదు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, ఎస్ఐపి బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, లివరేజ్ అంటే ఎంసెక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్ వేలో చెప్పాల్సి వస్తుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మార్కెట్ ఉన్న వాళ్ళకి నేను ఎంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానో, నేను ఎంత క్లియర్గా చెప్తా ఉన్నానో వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేకపోతే అసలు మార్కెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను చెప్పింది కొంత కన్ఫ్యూజ్డ్గా లేకపోతే రాంగ్గా ఉండొచ్చు. బట్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో, 5 సంవత్సరాలు అట్లీస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఎంత కేర్ఫుల్గా ఒక అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నానో వాళ్ళకే తెలుస్తుంది. సో ఇది ఈ రోజు ఉన్న మనకున్న అప్డేట్ బేస్డ్గా మనం చెప్తా ఉన్నాము. అండ్ నెక్స్ట్ వీక్ మీకు కొంతవరకు కన్సల్టేషన్ టు నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మెజారిటీ కేసెస్ కన్సల్టేషన్ టు నెగిటివ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ర్యాలీ అనేది అంత ఈజీగా కనిపించట్లేదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి, సెప్టెంబర్ 16, 17 తారీఖులో రాబోతున్న అప్డేట్స్ అయితే ఇన్ఫ్లేషన్స్ పెంచరు అని చెప్పి నేను పదే చెప్తా ఉన్నాను. ఇంట్రెస్ట్ రేట్లు పెంచరు అని చెప్పి నేను పదే సార్లు చెప్తా ఉన్నాను. బట్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కూడా అంత ఈజీ కూడా కాదు. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్లు బేస్డ్గా మనం అనాలిసిస్ చేయకూడదు. యూఎస్ఏలో ఒక మేజర్ అప్డేట్ సెప్టెంబర్లో రాబోతా ఉంది. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. షార్ట్ టర్మ్లో పెరిగిందా, షార్ట్ టర్మ్లో తగ్గిందా, ఇక్కడ నుంచి మనకి ఇంకా తిరుగులేదో, ఇవి పాయింట్లు కాదు. సెప్టెంబర్ 16, 17 తారీఖులో రాబోతున్న అప్డేట్కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ అప్డేట్ తగ్గట్టుగా స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో అది గోల్డ్ సిల్వర్ సంబంధించి ఒక మేజర్ అప్డేట్. మరోవైపు ఈక్విటీ మార్కెట్ సంబంధించి మనం ఒక అనాలిసిస్ చెప్పాలి అంటే, ఈవెన్ ఇండియన్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. లాస్ట్ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు, కాన్స్టెంట్గా ఉంచారు. మేబీ నెక్స్ట్ వీక్లో మనకు రాబోతున్న ఇన్ఫ్లేషన్స్ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయవని నేనైతే అనుకుంటా ఉన్నాను. బట్ నిఫ్టీ సంబంధించి మనం ఒక పాజిటివ్ ర్యాలీని చూడొచ్చు. 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ 25,000 మార్క్ కూడా రీచ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఇండియన్ మార్కెట్కి ఒక పాజిటివ్ ర్యాలీ అయితే మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరైతే కొద్దిగా ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, లేదంటే కొద్దిగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒక 3 పాయింట్లు గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్గా ఈ రీసెంట్ టైమ్స్లో ఏ రిలేటెడ్ సెగ్మెంట్లో చాలా ప్రెషర్ అయితే మనం చూసాము. చాలా ఏ రిలేటెడ్ స్టాక్స్లో, చిప్ రిలేటెడ్ స్టాక్స్లో ప్రెషర్ అయితే మనం చూసాము. అండ్ ఇండియన్ మార్కెట్లో చాలా స్టాక్స్లో ఆల్రెడీ ఒక ప్రెషర్ ఇదివరకు అయితే వచ్చింది. బట్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2 monthsలో ఇండియన్ మార్కెట్ సంబంధించి ఏ రిలేటెడ్, చిప్ రిలేటెడ్ స్టాక్స్లో ఒక ర్యాలీ అయితే మొదలైంది. అండ్ కొన్ని ఏజెన్సీస్ లేకపోతే రీసెర్చ్ కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే, రాబోతున్న 1-2 yearsలో ఇంటర్నేషనల్ ఫండ్స్ కొంతవరకు ప్రెషర్ అయితే చూస్తాయి. బట్ ఇండియా సంబంధించిన కంపెనీస్, చిప్ మేకింగ్ కంపెనీస్ చాలా వరకు అగ్రెసివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ పాజిటివ్లోకి మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇండియన్ మార్కెట్ సెగ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, లేకపోతే చిప్ మేకింగ్ కంపెనీలో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో, నెక్స్ట్ 2-3 yearsలో మీరు ఒక మంచి ర్యాలీని అయితే మీరు చూస్తారు. ఇది ఒక మేజర్ అప్డేట్. ఎవరైతే ఇండియన్ మార్కెట్లో రిలేటెడ్ ఆ యొక్క గేమ్లో ప్లే చేస్తూ ఉన్నారో సో వాళ్ళు అదైతే గమనించగలరు. అండ్ నెక్స్ట్ వీక్ చాలా కంపెనీస్ సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. టాటా మోటార్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క డేటా అయితే రాబోతూ ఉన్నాయి. వాటి యొక్క ఇంపాక్ట్ కూడా మీకు నిఫ్టీ మీద కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ 25,000 మార్క్ని టచ్ చేసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ 25,000 మార్క్ వెళ్తాదని చెప్పేసి నేను పుట్లుకాలు కొనుక్కుంటాను, లేకపోతే నేను ఇంకేదో ట్రేడింగ్ చేస్తాను అంటే అది అప్ టు యూ. ఇది స్టాండర్డ్ డిస్క్లైమర్. ట్రేడింగ్ రికమెండేషన్స్ లేదంటే ట్రేడింగ్ బై సెల్ టిప్స్ నేను యూట్యూబ్లో షేర్ చేయనని చెప్పి మీ అందరికీ తెలుసు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరే తీసుకోవాలి. ఇక్కడ నేను కేవలం ఎడ్యుకేషనల్ పాయింట్లో చెప్తా ఉన్నాను. అవగాహన క్రియేట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇతర డేటా పాయింట్స్ని మనం ఎలా తీసుకుంటా ఉన్నాము, ఆ డేటా పాయింట్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ రీజన్ మీకు అవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో అది ఆగస్టు 2nd వీక్ ఒక అప్డేట్ అండ్ ట్రెండ్స్ సంబంధించి మా యొక్క వీడియో. అండ్ మార్కెట్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ లేదా సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. విత్ ఇన్ ఎ టైం మీ యొక్క డౌట్స్కి మేము ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అండ్ నేను మరొకసారి చెప్తా ఉన్నాను, కేవలం గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ గురించో లేకపోతే షార్ట్ టర్మ్ టిప్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీరు బెటర్ CAGR అయితే క్రియేట్ చేసుకుంటారు. రీసెంట్గా ఈ ఇరాన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించాయి. బట్ ఆ తర్వాత ర్యాలీ అయితే మనం చూసాము. సో అది లాంగ్ టర్మ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం అయితే ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ త్వరలో రాబోతా ఉన్నాయి. అవి కూడా వీలుంటే
నేను వీడియో చేస్తాను, లేదంటే మన యొక్క కమ్యూనిటీలో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.